దీని గురించి చెప్పుకోవాలి. ఇరాన్ కి మనకి ఒక బయలాటరల్ ఎంగేజ్మెంట్స్ లో దాంట్లో ఎంగేజ్మెంట్స్ లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో యూజువల్ క్రూడ్ ఆయిల్ లో డాలర్ లో ట్రేడింగ్ అనేది కూడా చేస్తూ ఉంటారు. అమెరికన్ డాలర్ లోనే ఇప్పటికీ అంటే గల్ఫ్ కంట్రీస్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసినా కూడా చెమరు బావులు సౌదీ అరేబియా కానీ ఇరాన్ లో కానీ ఇలా ఉన్నా కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన దిగుమతులు కానీ కొనుగోలు కానీ చేయాల్సింది యుఎస్ డాలర్ లోనే. సో అప్పుడు 2018-19లో సరిగా అదే సమయంలో భారతదేశము ఇరాన్ తోని ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దానికి ఏంటంటే ఆటా అండ్ రైస్, గోధుమ పిండి, రైస్ ఏమో ఇండియన్ రూపీలో ట్రాన్సాక్షన్స్ మనము ఇవి చేసుకుందాం అంటే ఇరాన్ కూడా ఒప్పుకుంది. దానికి తోడు ఇరాన్ లో కూడా భారతదేశము రైల్వేస్ ని డెవలప్ చేస్తామని కూడా మాటిచ్చారు. అంతకు ముందు బెల్ట్ అండ్ రోడ్ అది ఎప్పటి నుంచో కూడా దాదాపు 5-6 సంవత్సరాల నుంచి, మోర్ దెన్ 7 years నుంచి కూడా నడుస్తుంది. చైనా యూరోపియన్ కంట్రీకి మన ఇండియా మీదుగా మన ఇండియన్ బార్డర్ మీదుగా కూడా బెల్ట్ అండ్ రోడ్ అనేది ఇనిషియేట్ చేసింది. సో అప్పుడే కరాచీ పోర్ట్ లో వచ్చేసి చైనీస్ ఆర్మీ అక్కడ నియమించింది. చైనా వాళ్ళు పాకిస్తాన్ లో చైనీస్ ఆర్మీ నియమించింది. అది జియోగ్రఫికల్ గా అంటే మనం టెక్నికల్ గా కూడా చూసుకుంటే కరాచీ పోర్ట్ అనేది అప్పర్ పార్ట్ లో ఉంటది, మన గుజరాత్ పోర్ట్ అనేది డౌన్ పార్ట్ లో ఉంటది. సో ఎప్పుడైతే ఇండియా ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకుందో అప్పుడు ఏం చేశారంటే ఇండియా అక్కడ పోర్ట్ ని చాబార్ పోర్ట్ ని డెవలప్ చేయడానికి కూడా ఇరాన్ ప్రభుత్వము భారత్ ని కోరింది. సో ఇమ్మీడియట్ గా భారతదేశం వెళ్లి ఆ చాబార్ పోర్ట్, ఇరాన్ లో ఉన్న చాబార్ పోర్ట్ ని డెవలప్ చేయడము, అప్పుడు కరాచీ కంటే అప్పర్ పార్ట్ లో చాబార్ ఉండడము. సో సైకలాజికల్ వార్ఫేర్ అనేది భారతదేశము 2018 నుంచే మొదలు పెట్టింది అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే కరాచీ పోర్ట్ మనం ముందుగా 3 days బ్యాక్ కూడా ప్రిడిక్ట్ చేసాము. పాకిస్తాన్ లో ఖచ్చితంగా 4 మెయిన్ ఎయిర్ బేస్ లతో పాటు అలాగే ది కరాచీ పోర్ట్ అనేది చాలా కీలకమైంది పాకిస్తాన్ కి. సో కరాచీ పోర్ట్ బేస్డ్ గా గానీ చైనా కూడా కరాచీ పోర్ట్ ని వాడుకుంటుంది. సో కరాచీ పోర్ట్ ని లేపేస్తే పాకిస్తాన్ కి యావరేజ్ కనీసం తక్కువ ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. అలాగే ఈ ఎయిర్ బేస్ లు ధ్వంసం చేస్తే కూడా మినిమం 2 సంవత్సరాలు పడుతుంది పాకిస్తాన్ కి మళ్ళీ ఆ ఎయిర్ బేస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి. సో ఇప్పుడు డొమెస్టిక్ తో పాటు అలాగే కమర్షియల్ ఫ్లైట్స్ అనేవి రావు. అటు పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ కి అటు ఆర్థికంగా ఆర్థిక మూలాలు కూడా దెబ్బకొట్టినట్టు ఉంటుంది. అలాగే పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ లో ఆర్మీ, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కదా ఎక్సర్సైజ్లు అనేటివి కూడా చేయలేని పరిస్థితి కూడా నెలకొని ఉంటుంది. సో దీని వెనకాల అంటే 2019 నుంచే పర్టికులర్ గా కరాచీ పోర్ట్ పైన ఇటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తో పాటు ప్రధాని మోదీ చాలా పర్టికులర్ గా ఉన్నారనేది దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కొన్నాళ్ల పాటు ఇరాన్ లో భారతదేశం కూడా రైల్వేలు కూడా డెవలప్ చేసింది. కానీ మళ్ళీ చైనా ఇంటర్ఫియర్ అయిపోయి చైనా చేస్తామనడము. సో ఇదంతా కూడా అంటే జియో పాలిటిక్స్ లో చైనా ఇంటర్ఫియరెన్స్, ఎస్పెషల్లీ ఏషియా కాంటినెంట్ లో చైనీస్ డామినెన్స్ ఎక్కువగా కూడా కోరుకుంటుంది. సో దీనిలో భాగంగానే డెట్ ట్రాప్ అని చెప్పేసి అటు శ్రీలంకకి చైనా లోన్లు ఇవ్వడము, అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా కంట్రోల్లో పెట్టుకోవాలని లోన్లు ఇవ్వడము. సో పాకిస్తాన్ అయితే ఆల్మోస్ట్ చెప్పాలంటే పాకిస్తాన్ ని చైనానే ఆక్యుపై చేసిందని చెప్పాలి. ఎందుకంటే మరోసారి కూడా నిరూపితమైంది 2 నెంబర్ మాల్ అనే వెపన్స్ పాకిస్తాన్ కి ఇవ్వడము. పాకిస్తాన్ కి చైనీస్ వెపన్లు ఉన్నాయి, సో ఇండియన్ అలవోక కొట్టొచ్చు అనే ఒక భ్రమలో పాకిస్తాన్ బతుకుతుంది. సో ఈ రోజు కూడా చాలా క్లియర్ గా కూడా అర్థమైపోయింది. మనం విజువల్ లో కూడా చూస్తున్నాము. ఇజ్రాయెల్ లో కదా ఐరన్ డోమ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా శత్రు దేశం నుంచి ఏమైనా బార్డర్ నైబర్హుడ్ కంట్రీస్ నుంచి ఏమైనా మిసైల్ ఏమైనా వస్తే ఈ ఐరన్ డోమ్ ఆటోమేటిక్ గా యాక్టివ్ అయిపోయి రివర్స్ కౌంటర్ అటాక్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇవాళ S-400 కూడా అదే చేసింది. మన బార్డర్ లో విజువల్ లో చాలా క్లియర్ గా కూడా చూసాము. సో పాకిస్తాన్ నాకు తెలిసి ఈ రోజు రాత్రి మొత్తం ర్యాపప్ అయిపోతుందని కూడా చెప్పాలి. ఇప్పటికే ప్రధాన నగరాలు కూడా అటు ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, రావల్పిండి, మిగతా నగరాలన్నింటినీ కూడా ధ్వంసమైపోయాయని కూడా చెప్పాలి. మరోవైపు బార్డర్ లో కూడా షెల్లింగ్ మరోసారి నిబంధనలు ఉల్లంఘించింది పాకిస్తాన్. ఇండియా కూడా బెఫిటింగ్ రిప్లై ఇస్తుంది. దీంతో పాటు భారతదేశంలో మేజర్ నగరాలన్నింటినీ కూడా హై అలర్ట్ లోనే ఉన్నాయి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు కూడా నిన్న మాక్ డ్రిల్స్ కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ లో కూడా చేశారు. సో దేశవ్యాప్తంగా 244 జిల్లాలని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గుర్తించి ఎక్కడైతే అంటే ముందస్తు జాగ్రత్తగా ప్రమాదం సంభవించక ముందే ముందస్తు జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయము. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో ఇప్పటికే ఇండియా గేట్ మూసివేశారు. అలాగే ఢిల్లీని కూడా హై అలర్ట్ గా ప్రకటించారు. సో ఇప్పటికే
మనం ముందుగానే ఊహించి కూడా చెప్పాము. మన జీ న్యూస్ ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టే మనం ప్రెడిక్ట్ చేసినట్టే. సో పాకిస్తాన్ ని అసలు చెప్పాలంటే వరల్డ్ మ్యాప్ లో కూడా లేకుండా చేసే పరిస్థితి ఇప్పుడైతే అంత ఫైర్ మీద ఉంది మోదీ సర్కార్ అని కూడా చెప్పాలి. దీంతో పాటు పాకిస్తాన్ మొదటి నుంచి కూడా మా దగ్గర 130 అణువస్త్రాలు ఉన్నాయని చెప్పేసి అంటే దాదాపు భారతదేశానికి చెందిన 26 శాటిలైట్లు ఎప్పుడైతే ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా దానిపైనే మానిటర్ చేస్తూ ఆ న్యూక్లియర్ వారెడ్ ప్లాంట్స్ ఎక్కడైతే ఉన్నాయో పాకిస్తాన్ లో దానిపైన ప్రత్యేకంగా శాటిలైట్ అంతా కూడా 26 శాటిలైట్లు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఇవే కాకుండా అమెరికా, రష్యా తో పాటు చైనా కూడా క్లోజ్ గా మానిటర్ చేస్తుంది భారత్ బార్డర్, ఇండియా పాకిస్తాన్ బార్డర్స్ లో ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పటికే శాటిలైట్స్ అన్ని కూడా న్యూక్లియర్ వారెడ్ ప్లాంట్స్ పైన ఎక్కడైతే పాకిస్తాన్ స్టోర్ చేసిందో దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఒకవేళ పాకిస్తాన్ న్యూక్లియర్ వారెడ్ స్కిట్ ఓపెన్ చేస్తే ఇమ్మీడియట్ గా ఆ న్యూక్లియర్ వారెడ్ ప్లాంట్ అనేది కూడా భారత దళాలు అవి బ్లో అప్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ప్రస్తుతం అయితే పాకిస్తాన్ పరిస్థితి ఒక రేంజ్ లో అంటే చెప్పుకోవాలి అంటే ఒక అధ్వానమైన పరిస్థితి ఆల్రెడీ అడుక్కు తింటుంది పాకిస్తాన్. సో ఇప్పుడు భారతదేశం చేస్తున్న దాడికి రేపటి నుండి రోడ్డు మీద నిల్చొని బిచ్చం ఎత్తుకునే పరిస్థితి మాత్రం మోదీ సర్కార్ తీసుకొచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు ఏమో సౌదీ అరేబియా మంత్రి కూడా పాకిస్తాన్ అత్యవసరంగా భేటీ అవనున్నారు. రేపు వెళ్లి పాకిస్తాన్ మంత్రులతోని, ఆర్మీ చీఫ్లతో కూడా భేటీ కానున్నారు. మరోవైపు ఏమో పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ ని కూడా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. ఆసిఫ్ మునీర్ ప్లేస్ లో కొత్త ఆర్మీ చీఫ్ ని కూడా తీసుకున్నారు. సో ప్రస్తుతము ఈ రాత్రి పాకిస్తాన్ కి ఎంత విధ్వంసం జరగాలో అంత విధ్వంసము భారతదేశం చేయబోతుంది అనేది కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్న వైనం ఉంది. సందీప్, మరోవైపు పాకిస్తాన్ ని భారత్ ఇప్పటికే దిగ్బంధనం చేసింది, మరోవైపు ఆసిఫ్ మునీర్ అరెస్ట్ చేసింది. సో ఇదంతా ఎలా చూడాలి? డెఫినెట్ గా ఆసిఫ్ మునీరే పహల్గామ్ దాడికి ఆయనే సూత్రధారి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పహల్గామ్ దాడికి ముందు 2 రోజుల ముందు ఆసిఫ్ మునీర్ ఇండియన్ కల్చర్, పాకిస్తాన్ కల్చర్ గురించి మాట్లాడడము ఒక రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ ది హెరిటేజ్ కల్చర్ అని చెప్పడము, అసలు ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ రిలీజన్ అనేది ఏదైతే ఉందో ఇది అంటే అందరు కూడా ఎక్స్పర్ట్లు, ప్రముఖ ఫిలాసఫర్లు, అలాగే వెస్టర్న్ కంట్రీస్ లో కొంతమంది ఫిలాసఫర్లు కూడా చెప్పారు ఆది నుంచి మొదటి నుంచి ఉంది హిందూయిజం అనే చెప్తారు, అనంతరం బుద్ధిజము. సో ఇస్లాం అనేది ఇన్ బిట్వీన్ ఇండియాలో వచ్చిందనేది కూడా చెబుతుంటారు. కానీ ఆ పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీరు పాకిస్తాన్ కల్చర్ గాని అవన్నీ హెరిటేజ్ అని చెప్పడము, సో ఇండియాతోని మనం ఏ రకంగా కంపారిజన్ చేసుకోలేమనడము, అది ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. సో దీని వెనకాలంతా కూడా ఈయన గతంలో ఐఎస్ఐ చీఫ్, పుల్వామా అటాక్స్ కూడా చేపించింది ఈయనే. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఇవాళ దివాళా తీసే పరిస్థితి అంటే కంప్లీట్ గా అసలు దిక్కు చూతని స్థితిలోకి వెళ్లేటందుకు కారణం మాత్రము ఆసిఫ్ మునీరే. సో ఆసిఫ్ మునీర్ గత వారం రోజులుగా, దాదాపు 10 రోజులుగా కూడా బంకర్ లో దాచుకుంటున్నారని, ఇప్పుడు కూడా కొంతమంది పాకిస్తాన్ అధికారులు ఇమీడియట్ గా వెళ్లి బంకర్ లో దాచుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అదే కాకుండా కొంతమంది ఆర్మీకి సంబంధించిన కీలక అధికారులు తాము రాజీనామా చేసి వేరే దేశాలకు పారిపోతాం, ప్రత్యేకంగా లండన్ కి వెళ్లిపోతామని కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు మేజర్ సిటీస్ అన్ని కూడా బ్లాక్ అయిపోయాయి. కరాచీ పోర్ట్ అయితే పాకిస్తాన్ కి ఇప్పుడున్న పరిస్థితులలో తక్కువ ఖచ్చితంగా 2 నుంచి 3 సంవత్సరాలు పట్టే అవకాశం అయితే, మళ్ళీ పునరుద్ధరించడానికి 2-3 ఇయర్స్ పట్టే అవకాశం అయితే ఉంది. సందీప్, అంటే శ్రీచరణ్, అంటే కరాచీ పోర్టు ధ్వంసం, ప్రధాని పారిపోవడం, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ కూడా మరోవైపు విరుచుకుపోవటం, అంటే ఇవన్నీ చూస్తుంటే తెల్లారేసరికి నిజంగా పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఊహించుకోవచ్చు? పాకిస్తాన్ దేశం అనేది అయిపోయిందని కూడా చెప్పుకోవాలి. మళ్ళీ యునైటెడ్ నేషన్స్ కి లేకపోతే సౌదీ అరేబియా, దుబాయ్కి వెళ్లి బిచ్చమెడ ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉంది. సౌదీ అరేబియా కూడా కాస్త పెద్దనగా దుబాయ్ తో పాటు సౌదీ అరేబియాలో అప్పుడప్పుడు కూడా ఫండ్స్ ఇస్తూ ఉంటాయి పాకిస్తాన్ కి. ఎందుకంటే మా దేశము టెర్రరిస్టుల దేశము, మాకు దయచేసి మీ ఎయిడ్స్ అంటే మీ సహాయం కావాలని కూడా కోరుతూ ఉంటది. ప్రపంచానికేమో మా దేశంలో టెర్రరిస్టులు మమ్మల్ని ధ్వంసం చేస్తున్నారు మా దేశాన్ని అని చెప్పుకుంటారు. కానీ అసలు టెర్రరిస్టులనే క్యాంప్లనే
ISI తో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటది. సో మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ గడిచిన కొద్దేళ్లుగా కూడా విపరీతమైన రికార్డు స్థాయిలో కూడా పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ నే టార్గెట్ చేస్తూ చంపుతున్నారు. సో తాజాగా ఇటు బలూచ్ ఆర్మీ కూడా కొన్ని ప్లేసెస్ ని ఆక్యుపై చేసుకుంది. ఇటు బలూచ్ ఆర్మీ ఇటు ఇండియన్ ఆర్మీ ఏకకాలంలో దాడికి అసలు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడా పోతాడా, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా అన్నట్టు కూడా ఒక అట్మాస్ఫియర్ అనేది కూడా ప్రస్తుతం క్రియేట్ అయిపోయింది. సో పాకిస్తాన్ ప్రధాని ఇంటి సమీపంలో కూడా ఒక బాంబు పేలుడు జరిగింది. ఆయనని సురక్షిత ప్రాంతానికి కూడా ప్రస్తుతం తరలించారు. సో తెల్లారి కల్లా ఇప్పుడు సుదర్శన చక్రం అనే ఆపరేషన్ కూడా పెట్టినట్లు కూడా, ఆపరేషన్ పేరు మొదట ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. సో ఆపరేషన్ సింధూర్ 2 ఎప్పుడు ఉంటుంది అనేది కూడా చర్చ మొదలైంది. కానీ సుదర్శన చక్రం ఆపరేషన్ పేరు పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సుదర్శన చక్రం అనేది విష్ణుమూర్తి సుదర్శన చక్రము, దానికి కూడా ఒక ఉదాహరణ కూడా చెప్పచ్చు. మన భగవద్గీతలో చెప్పినట్టు, భాగవతంలో చెప్పినట్టు శిశుపాలుడిది దాదాపు 100 తప్పులు చేసే వరకు కృష్ణ పరమాత్మ ఓపిక పట్టి తన సుదర్శన చక్రాన్ని ఒకసారి వదిలిపెట్టి శిశుపాలుడిని వధించినట్టు, సిమిలర్ గా పాకిస్తాన్ కూడా 100 తప్పులు చేసేదాకా ఓపిక పట్టింది భారతదేశము, ప్రత్యేకంగా మోదీ సర్కార్ అని కూడా చెప్పాలి. ఇక పాకిస్తాన్ ని వధించే సమయం వచ్చిందని దాని బేస్ గానే సుదర్శన చక్ర అనే ఆపరేషన్ కూడా పేరు పెట్టినట్లు కూడా తెలుస్తోంది. సందీప్, శ్రీచరణ్, ఇప్పటికే పాకిస్తాన్ కి మద్దతుగా టర్కీ విమానం కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. అంటే టర్కీ కార్గో విమానం పాకిస్తాన్ లో ఇప్పుడు ల్యాండ్ అయింది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? సందీప్, యువర్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్. సందీప్, పాకిస్తాన్ కి మద్దతుగా టర్కీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టర్కీ కార్గో విమానం పాకిస్తాన్ లో ల్యాండ్ అయింది. అంటే ఇప్పుడు ఏం జరగబోతోంది అనుకోవాలి? టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సందీప్, మీ వాయిస్ క్లియర్ లేదు. సందీప్, కరాచీ పోర్టును భారత దళాలు ధ్వంసం చేశాయి. క్షిపణులతో విరుచుకుపడిన భారత సైన్యం తునకలు చేసింది. జలమార్గంలో కరాచీ పోర్టుపై ముట్టడి చేసింది. INS విక్రాంత్ను రంగంలోకి దించి భారత్ మిసైళ్లతో విరుచుకుపడింది. దాంతో కరాచీ పోర్టు ఘోరంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రైట్ శ్రీచరణ్, అంటే పాకిస్తాన్ కి మద్దతుగా టర్కీ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే టర్కీ కార్గో విమానం పాకిస్తాన్ లో ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది. అంటే ఏం జరగబోతుంది అనుకోవాలి? టర్కీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ కి క్లోజ్ ఏలి అని చెప్పాలి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఒకవేళ టర్కీ పూర్తి స్థాయిలో ఇంటర్ఫేర్ అయితే ఖచ్చితంగా రష్యా అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే అమెరికా కూడా వార్న్ చేస్తుంది. ఎందుకంటే టర్కీ మన దగ్గర S-400 రష్యా నుండి ఎలా దిగుమతి చేసుకున్నామో S-200 S-300 కూడా టర్కీ రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఒకవేళ S-300 పాకిస్తాన్ కి ఇస్తే ఖచ్చితంగా రష్యా నుండే రష్యా అది ఆపరేటింగ్ లేకుండా కూడా అక్కడ నుంచే లాక్ చేస్తోంది శాటిలైట్ లింక్ ద్వారా. సో టర్కీ మొదటి నుంచి కూడా మనకు పోయిన వారం కిందటే దాదాపు 6 జెట్ ఫైటర్లు టర్కీకి చెందినవి కూడా పాకిస్తాన్ ఎయిర్ బేస్ కి కూడా చేరుకున్నాయి, ఇస్లామాబాద్ ఎయిర్ బేస్ కి. సో ప్రస్తుతము టర్కీ చైనా మొదటి నుంచి కూడా బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ టర్కీ అమ్యునేషన్స్ అలాగే ఈ జెట్ ఫైటర్ సపోర్ట్ చేస్తుందేమో, కానీ నేరుగా టర్కీ ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా రష్యా అమెరికా మాత్రం ఇండియాకి సపోర్టివ్గా ఉంటాయి. సో ఇప్పటికే అమెరికా పలుమార్లు రష్యా పైన చాలా శాంక్షన్స్ కూడా పెట్టింది. సో ఇప్పుడు ఒకవేళ టర్కీ దీనిలో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇటు అమెరికాతో పాటు రష్యా కూడా శాంక్షన్స్ పెట్టే అవకాశం ఉంది. సో టర్కీ కూడా ప్రమాదంలో పడే అవకాశం అయితే చాలా క్లియర్ గా ఉంది. సందీప్, శ్రీచరణ్, అంటే ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ ముగిసింది. అంటే దీంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనుకోవాలి? యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది ఇంకా ముందు కూడా? సందీప్, సింధూర్ ఆపరేషన్ కూడా మినిట్ టు మినిట్ ప్రధాని నరేంద్ర మోదీ మానిటరింగ్ చేశారు. ఎప్పటికప్పుడు కూడా కీలకమైన సమాచారం కూడా తెలుసుకుంటూ అప్డేట్ చేస్తున్నారు. సో NSA అజిత్ దోవల్ స్ట్రాటజీ మైండ్ లో ఎప్పుడు ఏముంటుందో, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మైండ్ లో ఎప్పుడు ఏమి మెదులుతుందో ఎవరికి కూడా తెలియదు. సో ఇప్పుడు సుదర్శన చక్ర ఆపరేషన్ అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ ఏంటి అనేది కూడా చాలా క్యూరియాసిటీ ఉంది అందరికీ. సో ఈ కీలకమైన డెసిషన్స్ ఏం జరగబోతుంది, ఎలా ఎగ్జిక్యూషన్ అనేది కూడా NSA
ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ మానిటర్ చేస్తారు. ఇక్కడ మనం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందరికీ తెలిసిందే, దాదాపు 6 ఏళ్ల పాటు పాకిస్తాన్ లో ఆయన రా ఏజెంట్ గా కూడా ఉన్నారు. సో పాకిస్తాన్ భౌగోళిక పరిస్థితులు, అక్కడ వాతావరణం ఏంటనేది అజిత్ దోవల్ కి తెలిసినంత మరింత ఎవరికి కూడా తెలియదు. మనకి ఒక గ్రేట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దొరికారని కూడా చెప్పుకోవచ్చు. సో ఆయన స్ట్రాటజీస్ అని, ఆయనకి అక్కడ కొంతమేరకు తాలిబాన్ లో కూడా నెట్వర్క్ ఉందనేది కూడా ఒకటి ప్రచారంలో ఉంది. దానికి వాస్తవికంగా లేదు. అంటే అంతర్జాతీయ మీడియాలు కొన్ని భారతదేశం అంటే పడని వాళ్ళు ప్రత్యేకంగా అజిత్ దోవల్ కి వ్యతిరేకంగా కూడా కొన్ని వ్యాసాలు కూడా రాశాయి. సో దానికి ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. 2019లో తాలిబాన్లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ తమ చేతిలోకి తీసుకున్నారో అప్పుడు అన్ని దేశాల డిప్లొమాట్లు అందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఖాళీ చేస్తున్న పరిస్థితులలో తాలిబాన్లే స్వయంగా తమ చేతుల్లో గన్లు పెట్టుకుని ఎస్కాట్లు ఇస్తూ ఇండియన్ డిప్లొమాట్స్ ని, ఆ ఇండియన్ డిప్లొమాట్స్ తో పాటు పనిచేస్తున్న సిబ్బందిని ఎయిర్పోర్ట్ వరకు కూడా వాళ్ళు పైలట్ పెట్టి ఎస్కాట్ వెహికల్ లో డ్రాప్ చేశారు. సో మనందరం కూడా ప్రపంచం అంతా నివ్వెరపోయింది. అసలు తాలిబాన్లు అంటే ఐసిస్ కంటే ప్రమాదకరమైన ఛాందసవాదులు తాలిబాన్లు అని కూడా చెబుతూ ఉంటారు. అట్లాంటిది తాలిబాన్లు విచిత్రంగా భారతదేశ దౌత్యవేత్తలకి ఎస్కాట్ ఇవ్వడం ఏంటనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ నివ్వెరపోయారు. సో దీనికి కూడా ఖచ్చితంగా ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ స్ట్రాటజీ దీని వెనకాల ఉంటుంది. ఇప్పుడు తాలిబాన్లు తాజాగా పాకిస్తాన్ కి అగేనెస్ట్ గా నిలవడము, ఇండియాకి సపోర్ట్ చేయడం కూడా మనం చూడాలి. సో ఇప్పుడు ఈ రాత్రి మరి ఇంకా ఏం అప్డేట్స్ చూడబోతున్నాం అనేది కూడా సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఎందుకంటే ఇద్దరు ప్రధానంగా ఇటు ప్రధాని నరేంద్ర మోదీ మదిలో ఏం మెదులుతుందో, ఏ ఆలోచన, అలాగే ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ది ఏం మైండ్ లో మెదులుతుంది అనేది కూడా మనము అది ఎవరం కూడా తెలియదు. అది వారిద్దరికే తెలుసు. దాన్ని బట్టే వాళ్ళు కూడా మానిటర్ చేస్తూ ఎప్పుడు ఏది చేయాలనేది కూడా ఒక వ్యూహరచన వారిద్దరే చేస్తారనేది కూడా రెగ్యులర్ గా ఒక ఢిల్లీ సర్కిల్స్ లో నడిచే చర్చ. సందీప్, శ్రీచరణ, ముఖ్యంగా లాహోర్, కరాచీ లాంటి పట్టణాలని భారత్ టార్గెట్ చేసింది. మరి అదేవిధంగా పీఓకే వైపు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి భారత్? సో మోర్ దెన్ 400-500 డిస్టెన్స్ లో ఉన్న లాహోర్, కరాచీనే భారతదేశం అలవుగా కొట్టేస్తుంది. పిఓకే అనేది ఇండియాకి ఇది పెద్ద విషయం కాదని చెప్పుకోవచ్చు. కేవలం గంట నుంచి 4 గంటల్లో పిఓకేని అంతా కూడా ఆక్యుపై చేసుకునేంత సత్తా భారత భద్రతా దళాలకు ఉన్నాయి. కానీ అక్కడ పిఓకేని ఆక్యుపై ఇప్పుడు దాదాపు కూడా అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ పిఓకేని ఖచ్చితంగా భారతదేశం ఆక్యుపై చేసుకుంటుంది అనేది చర్చ నడుస్తుంది. కానీ దానికి కొన్ని ముందస్తుగా అంటే చర్యలు కూడా తీసుకోవాలి. దాంతో పాటు కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న ప్రజలందరూ కూడా దానికి సపరేట్ కొంత పిఓకేలో కూడా సపరేట్ దేశం ఉంటుంది. అంటే సపరేట్ దానికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. కానీ దాంట్లో ఎంతమంది పాకిస్తానులు ఉన్నారు, దాంట్లో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు, మళ్ళీ అక్కడ ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, అండ్ అక్కడ మళ్ళీ ఎంతమంది తీవ్రవాద సానుభూతి పరులతో పాటు ఎన్ని స్థావరాలు ఉన్నాయి, ఎన్ని మదర్సాలలో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఛాలెంజింగ్, అది ఒక సరికొత్త ఛాలెంజ్ అనేది భారతదేశానికి ఉండబోతోంది. ఎందుకంటే అందరినీ రెగ్యులర్ గా మానిటరింగ్ చేయడం కూడా సాధ్యమయ్యే పని కాదు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ పిఓకే ఆక్యుపై చేసుకున్నా కూడా ఖచ్చితంగా మినిమం 1-2 ఇయర్స్ రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా భారతదేశానికి ఉంటుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ.